హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? పప్పు, తోటకూర పప్పు ఎలా రెడీ చేయాలో చూసేద్దాం కదా ఈరోజు. ఫస్ట్ అయితే గ్లాసులు పెసరపప్పు తీసుకొని నీట్‌గా 3 సార్లు కడిగి శుభ్రం చేసుకొని, ఒక పెద్ద గ్లాసులు వాటర్ వేసుకొని గంట సేపు పాటు నాననివ్వాలి. నానిన పెసరపప్పుని స్టవ్ ఆన్ చేసి బాగా ఉడకనివ్వాలన్నమాట గిన్నె పెట్టి. పెసరపప్పు ఉడుకుతున్నప్పుడే తోటకూర తీసుకుని నీట్‌గా కడిగి శుభ్రం చేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. సేమ్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. పెసరపప్పు ఉడికిన తర్వాత అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, తోటకూర కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ పసుపు, ఉప్పు, కారం సరిపడినంత యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 20 నిమిషాలు దగ్గర ఉడకనివ్వాలన్నమాట. సిమ్లో పెట్టండి, లేకపోతే అడుగంటుకుపోద్ది పెసరపప్పు ఈజీగానే. అది బాగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. అందులో ఆయిల్ వేసి హీట్ అవనివ్వాలి. నెక్స్ట్ అందులో స్పూన్ జీలకర్ర, స్పూన్ ఆవాలు, ఒక 4 ఎండుమిర్చి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలేమో దంచి వేసుకోవాలండి. తర్వాత స్టార్ ఐటమ్ కరివేపాకు యాడ్ చేసుకోవాలన్నమాట. పప్పులోకి కరివేపాకు, వెల్లుల్లి ఉంటేనే ఆ టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. ఇవి బాగా ఫ్రై చేసి ఇప్పుడు ఈ పప్పులో యాడ్ చేసి ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలండి. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీగా అయిపోయే తోటకూర పప్పు రెడీ. అలానే నా ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఉంటాను మరి, బాయ్. హహా, వెళ్ళిపోయాను అనుకున్నారా? లేదు, నా వీడియో చూస్తున్నారు లేదని చెప్పి చెక్ చేస్తున్నా. బాయ్.